హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐటీటీవీ. రంగారెడ్డి జిల్లాలో ప్రతిపాదిత ఫార్మా సిటీ స్థానంలో గ్రీన్ సిటీ రాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఆ దిశగా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. పర్యావరణ హిత మెగా టౌన్షిప్కు సంబంధించిన ప్లాన్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మెగా టౌన్షిప్కు తుక్కుగూడ శ్రీశైలం రోడ్డు మీదుగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ కనెక్టివిటీ కూడా ఉండనుంది. మరి ఈ గ్రీన్ సిటీ ప్రకటనతో అక్కడ భూముల ధరలు మరింత పెరగనున్నాయా లేక తగ్గుతాయా? ఫార్మా సిటీ వస్తుందన్న నమ్మకంతో ఆ ప్రాంతంలో ల్యాండ్ కొన్న వారి పరిస్థితి ఏంటి? అసలేం జరుగుతోంది తెలియాలంటే ఈ వీడియో మిస్ కాకండి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కందుకూరు రియల్ ఎస్టేట్ భూమ్ మస్తుగా ఉన్న ప్రాంతం. అందుకు కారణం ఫార్మా సిటీ. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు కందుకూరు యాచారం పరిధిలో ఔషధ నగరి ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అందుకు వడివడిగా అడుగులు వేసింది. 3 దశల్లో ఫార్మా సిటీని విస్తరించాలన్నది నాటి ప్రభుత్వ వ్యూహం. దీనిలో భాగంగా దాదాపు 19,000 ఎకరాల భూమిని కూడా సేకరించింది. తొలి దశలో 6,000కు పైగా ఎకరాలు, రెండో ఫేజులో 12,000 ఎకరాల ల్యాండ్ను సమీకరించింది. ప్రతిపాదిత ఫార్మా సిటీలో తొలి దశలో 8,400 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 64,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని కూడా భావించింది. రాబోయే కొన్నేళ్లలో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సర్కారు మారిపోయింది. ఇక ఔషధ నగరి భూముల అంశంపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ఫార్మా సిటీని నగరానికి మరింత దూరంగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. కాలుష్యకారకమైన ఆ ప్రాంతం హైదరాబాదుకు సమీపంలో ఉండకూడదని, అందువల్ల దాన్ని వేరే చోట నెలకొల్పాలని సూచించారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకుంది. మరోవైపు ఫార్మా సిటీ రద్దుపై మార్కెట్ వర్గాల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. దాదాపు 7 ఏళ్ల క్రితం ఔషధ నగరి ప్రతిపాదన వెలువడగానే యాచారం, కందుకూరు, ఓఆర్ఆర్ సమీపంలో పెద్ద ఎత్తున వెంచర్లు వెలిశాయి. భూముల రేట్లకు అమాంతం రెక్కలొచ్చాయి. అయితే ఆ ఫార్మా సిటీ వేరే చోటికి తరలిపోనుంది. దాని ప్లేస్ లో మెగా టౌన్షిప్ రానుంది. దీనివల్ల కూడా లాభాలున్నాయని, భూముల ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని రియాలిటీ నిపుణులు అంటున్నారు. కాలుష్యం లేని ఎకో ఫ్రెండ్లీ టౌన్షిప్ వైపు జనం మరింత మొగ్గు చూపే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఆ ప్రాంతానికి తుక్కుగూడ శ్రీశైలం రోడ్డు మీదుగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో కనెక్టివిటీ కూడా ఉండబోతుందని, దీనివల్ల మెరుగైన రవాణా సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఫార్మా సిటీ రద్దు ప్రకటనతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దూరమయ్యాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఔషధ రంగంలో హైదరాబాద్ నంబర్ 1గా వెలుగొందుతుందని, చాలా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెబుతున్నారు. ఒకవేళ ఫార్మా సిటీ ఏర్పాటుపై త్వరితగతిన నిర్ణయం తీసుకోకుంటే ఆ సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో సర్కారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది? నగరానికి దూరంగా కాలుష్య సమస్య ఉత్పన్నం కాని ఏ ప్రాంతాన్ని ఎంపిక చేస్తోంది? అసలు ఫార్మా సిటీ ఏర్పాటు ఉంటుందా లేదా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతోంది. చూశారు కదా, ఇది ఫార్మా సిటీ స్థానంలో గ్రీన్ సిటీకి సంబంధించిన అప్డేట్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐటీటీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.